7 మాసాలు ఇబ్బంది పెడతా ఉన్నారు పెన్షన్ రానివ్వకుండా. నిన్న కూడా అందరికి 7,000 రూపాయల పెన్షన్ వస్తే ఇది లేదు. నేను మరలా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పెన్షన్ రీకాల్ చేయడానికి ప్రతిపాదన చేశాం. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఈ పెన్షన్ కాకినాడ జిల్లా నాయకంపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు. అన్ని రకాల ఈ చేసిన తప్పు ఏంటంటే మనం బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తూ ఉంటే మనకి సంఘీభావం తెలియజేసాడు ఈ భక్తుల్లో. అది చేసిన తప్పు. నిన్న అధికారులు వచ్చారు, వారి తప్పు తెలుసుకున్నారు, ఈయనకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు. వారిపైన పనిష్మెంట్ లేకుండా చేయమని కోరారు. వారి తరఫున వచ్చిన సతీష్ గారు, సుబ్రహ్మణ్యం గారు ఈయనకి 28,000 రూపాయలు నష్టం జరిగింది. ఈయన కాన్ఫరెన్స్ కలిసి 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు.